హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య అండ్ ప్రిన్సీ. ఈరోజైతే మీకు బొబ్బర్లు అండ్ తోటకూరతో మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బొబ్బర్లలో ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అండ్ తోటకూరలో ఐరన్ ఉండడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వీక్లీ 2 to 3 టైమ్స్ తీసుకోండి. అండ్ ప్రాసెస్లో వెళ్ళే ముందు మనం ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూద్దాము. 2 to 3 అవర్స్ ముందుగానే నానబెట్టుకున్న బొబ్బర్లు ఆర్ బొబ్బరపప్పు తీసుకోవాలి. తోటకూర, పుదీనా, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ సాల్ట్. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అండ్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము ముందుగానే నానబెట్టి ఉంచిన బొబ్బర్లను వేసి ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఎవ్రీ బైట్లో తగులుతుంటే తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనము రెడీ చేసి పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ కలుపుకోవాలి. నేను అడిషనల్గా అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. అవి ఏంటంటే గరం మసాలా, చిల్లీ పౌడర్, జీలకర్ర, కొంచెం కుకింగ్ సోడా అండ్ సాల్ట్. తర్వాత ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. చూసారా బ్యాటర్ ఎలా రెడీ అయిందో. తర్వాత ఒక క్లాత్ కానీ పాలిథిన్ పేపర్ కానీ తీసుకొని రౌండ్గా చేసి వడల్లా ఒత్తుకోవాలి. మధ్యలో రౌండ్ కూడా చేసుకోవాలి. అలా చేయడం వల్ల మిడిల్ నుండి మంచిగా కుక్ అవుతుంది. మనం కుక్ చేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అలా చేయడం వల్ల వడ అనేది మంచిగా కుక్ అవుతుంది. చూసారా, వడలు లైట్ గోల్డిష్ కలర్లో వచ్చాయి. ఆల్మోస్ట్ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారు కదా. తర్వాత మనము సర్వ్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. దీనిలో చట్నీతో తినచ్చు, చికెన్ ఆర్ మటన్ గ్రేవీలో కూడా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ అండ్ హెల్దీ కూడా. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.